Hey guys, welcome to our YouTube channel Mamta Nita 3. ఈ వీడియో చాలా 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 స్పెషల్ నాకు. నాకనే కాదు, ఫ్రెండ్షిప్కి మంచి వాల్యూ ఇచ్చి మంచి ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకి అందరికీ ఈ వీడియో అందరికీ స్పెషల్ అవుతుంది. లాస్ట్ 6 years నుంచి ఫ్రెండ్స్, కాలేజ్ నుంచి ఒక్కగానొక్క ఫ్రెండ్, తన బర్త్డే ఉంది రేపు. ఈసారి తన బర్త్డేకి తను 21 years నుంచి 22కి వస్తుంది. సో 21 గిఫ్ట్స్ నేను ప్రిపేర్ చేశాను ఇవ్వడానికి. గోల్డ్, డైమండ్ ఆ టైప్లో కాదు, కానీ తనకి నచ్చేవి, తనకు యూజ్ అయ్యేవి నేను ప్లాన్ చేశాను. అండ్ నా ఫ్రెండ్స్, నా కజిన్స్ కూడా చాలా హెల్ప్ చేశారు దీనికి. Thanks. Love you. Forever. మనం డెకరేషన్ స్టార్ట్ చేద్దాం. ప్రతి ఒక్క మూమెంట్ క్యాప్చర్ అవ్వాలి. దేవుడా ప్లీజ్. బ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద. లెట్స్ గో. లెట్స్ స్టార్ట్స్ విత్ దిస్. ఇప్పుడు ఊదాలి దీన్ని. అండ్ దిస్ వన్ ఇస్ మై ఫేవరెట్. దీనికోసమే కొన్నాను ఇది మొత్తం. ఏంటి బ్రో అంత మాట అన్నావు? బిగ్ బెలూన్. ఇప్పుడు ఊదాలి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఊదడానికి ఇది ఇచ్చాడు. ఇది ఎందుకు ఇచ్చాడో తెలియదు. ఇది ఎందుకు ఇచ్చాడో తెలియదు. ఇచ్చాడు. సో ఇది నాకు ఎట్లా ఊదాలో తెలియకపోతే మళ్ళీ యూట్యూబ్లో సెర్చ్ చేసిన. సో ఫైనల్లీ ఉడకపోస్తుంది. ఫ్యాన్ వేస్తే ఏమో నేను మాట్లాడేది వినిపించదు. చూడండి గాయ్, చూడండి గాయ్, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. హ్యాపీ బర్త్డే స్ఫూర్తి అడ్వాన్స్. స్టార్. ఇది చూడండి ఎంత ఉందో, ఇంత పెద్దదా. నా బాడీలో ఉన్న హెయిర్ అంతా ఇందులో పోయినా కూడా ఇది నిండదేమో అనిపిస్తుంది నాకు. ఇంత పెద్దది, ఇంత చిన్నది మళ్ళీ ఊదడానికి. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ లుక్. చిటికలే అవ్వట్లేదు అసలు. ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది. ఫైనల్లీ వచ్చింది, కానీ ఒకటి అనుకుంటే ఒకటి అయింది. అంత పర్ఫెక్ట్గా రాలేదని నేను అనుకుంటున్నా. సో మీరు ఒకసారి చూడండి ఎలా ఉందో చెప్పండి. భయం అవుతుంది. చూడండి. అయిపోయింది గైస్. ఈవినింగ్ 6:30 to నైట్ 11:40. జస్ట్ డెకరేషన్ ఒకటి అయింది. అండ్ కేక్ మనం రెడీ చేయాలన్నమాట. సో తనేమో 2:30కి వస్తుంది. తనది మిడ్ షిఫ్ట్ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ 2:30కి వస్తుంది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. సారీ, మిడ్ నైట్ 2:30కి వస్తుంది. కొన్ని కింద పడిపోయాయి. మళ్ళీ ఫ్లవర్స్, మళ్ళీ ఫ్లవర్. బ్రెయిన్ పోయిందిరా నీకు. కొంతమంది కోసం ఈ చిన్న క్లిప్ అనమాట. ఎవరు అంటే వాళ్ళు, ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్, ఎందుకు ఇన్ని గిఫ్ట్స్, ఎందుకు ఇంత పైసలు వేస్ట్. కొంతమంది అనుకుంటారు, అందరు కాదు. కొంతమంది కోసం నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, షీ డిజర్వ్స్ ఆల్ దీస్ థింగ్స్. 6 years నుంచి నన్ను చూస్తుంది. నాతో క్లోజ్ అయిన వాళ్ళతో నేను ఎలా అంటే కోపం పడేస్తా.
షార్ట్ టెంపర్, టకటకా మాటలు అనేది చిరాకిచ్చుకుంటా. ఒక మనిషి మీద కోపం ఇంకో మనిషి మీద తీయడంలో మనం ఎక్స్పర్ట్ అన్నమాట. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? ఇవన్నీ నేను నా క్లోజ్డ్ వన్స్ తోటే చేస్తా, అందరితో కాదు. నన్ను భరిస్తుంది. ఇప్పుడు ఒకసారి చెప్పే సిచ్యువేషన్ వస్తుంది, టైం వస్తుంది అంటారు కదా. సో స్ఫూర్తి గురించి చెప్పడానికి మేబీ ఇదే గుడ్ టైం అని నేను ఫీల్ అవుతున్నా కాబట్టి చెప్తున్నాను. బట్ ఈవెన్ ఒక్క కాంప్లిమెంట్ కూడా ఇవ్వలేదు స్ఫూర్తికి. సో ఈ వీడియోలో ఈ క్లిప్ చూసే మాత్రం ఆగమైపోతుందేమో. నాకు తన రియాక్షన్స్ అన్నీ నా బ్రెయిన్లో ఇలా తిరుగుతున్నాయి, ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అని చెప్పి. చాలా మంచి ఫ్రెండ్ దొరికింది నాకు. కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే ఏమైంది మామా అంటూ ఉమ్మలు కుడుతున్నాయి ఫుల్. ఫ్యాన్ వేసుకుంటా, మాట్లాడితే ఫ్యాన్ ఉంటే వినిపించదని ఫ్యాన్ బంద్ చేసా. మీకోసం మీకోసం మీకోసం. సో మీరేం చేస్తారు? సబ్స్క్రైబ్, గంట బెల్లు టైం అని కొట్టేసి మంచి వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తా. అబ్బా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 12 హ్యాపీ బర్త్డే స్ఫూర్తి. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పండగ జరగాలి, పండగ జరగాలి. 10 minutes guys. చాలా నర్వస్గా ఉంది, చాలా టెన్షన్ అవుతుంది. హ్యాపీ బర్త్డే స్ఫూర్తి. ఇప్పుడు నీకు సర్ప్రైజ్ ఏంటంటే, నీకు ఎన్ని ఇయర్స్? 21 years. 22. Sorry, 22. మర్చిపోయా. సో ఆ 22 గిఫ్ట్స్ అక్కడ ఉన్నాయి. అమ్మో, ఎంత ఎప్పుడు ప్లాన్ చేసిన మమతా? 10 days ముందు నుంచి. నైస్. ఇదంతా నీకు సింగ్ ఐడియా మోస్ట్లీ అన్నీ నాకు తెలిసి అయితే తీ ఒక్కొక్కటి. లెట్స్ గైస్ స్టార్ట్. ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలుసులే. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఫస్ట్ గిఫ్ట్ ఏమో ర్యాండమ్గా ఓపెన్ చేస్తుంది, నాకు కూడా తెలియదు. అలారం క్లాక్ ఎందుకు అంటే షిఫ్ట్ టైమింగ్స్ చేంజ్ అవుతా ఉంటాయి కదా. ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ అయితే అలారం థ్యాంక్ యూ. స్కార్ఫ్, ఎందుకంటే ఈమె బ్యాగ్లో ఎప్పటికీ ఒక స్కార్ఫ్ ఉంటుంది గాయస్. నాకు అది నచ్చదు, అది అస్సలే నచ్చదు నాకు స్కార్ఫ్. ఎన్నిసార్లు చెప్పినా కూడా చేంజ్ అయ్యదు, అందుకే ఒక స్కార్ఫ్ తీసుకున్నా. అది ఇప్పటి నుంచి వాడక స్ఫూర్తికి షూస్ అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పటివరకు కొనుక్కోలే, అసలు ఒక్కసారి కూడా కొనుక్కోలేదు షూస్. సో అందుకే షూస్. నాకు చాయ్ అంటే ఎక్కువ ఇష్టం గాయస్, అందుకే 24/7 చాయ్ అవుతూనే ఉంటా. అందుకే టీ కప్ అండ్ సాసర్ చిట్టిది. వాచ్ గైస్. ఓకే. ఇంకొకటి గిఫ్ట్ గాయస్. ఇట్స్ బ్యాంబో ట్రీ. ఇలాంటిది గైస్ సైజ్. మన అందరికి ఫోన్ ఎట్లనో అంటే ఫోన్ లేకుండా మనం బయటికి పోలేం కాబట్టి, ఆమె ఫోన్ లేకపోయినా పోతుంది, కానీ కాజల్ పెట్టుకోకుండా ఐబ్రో పెన్సిల్ పెట్టుకోకుండా బయటికి ఏడి పోదు. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. ఇట్స్ ఏ వాల్ డెకర్. బాగుంది. సో దిస్ ఇస్ అ వాటర్ బాటిల్ గైస్, వాటర్ తాగాలి. సో ఇట్స్ ఎ డ్రీమ్ క్యాప్చర్. తీసుకో అన్నీ నేను పెట్టారు. లిప్స్టిక్ లేని చచ్చిపోతా.
పోయినప్పుడు నాకు ఫేవరెట్ ఈ మధ్యలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇది ప్రమోషన్ కాదు. ఇవి ఏంటంటే తనకి క్లిప్స్ అంటే చాలా ఇష్టం అండ్ డిఫరెంట్ రబ్బర్ బ్యాండ్స్. ఇగో ఫర్ మెంటల్ పీసా. తనేదో దాస్తుంది గాయస్ లైక్ దిస్. It's a trend. Just be kind. So this is a pan. So it's bag. ఓపెన్ చేయనా అనుకున్నా. అమ్మ డైరీలో కొన్ని పేజీలు అని చెప్పి ఫేమస్ బుక్ చాలా రీల్స్లో వచ్చింది. అప్పుడు నాకు అన్ని రీల్స్ అన్ని ఫార్వర్డ్ చేసి ఈ బుక్ కొనాలి అన్నది అనమాట. సో అట్లా స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే లవ్ యూ 82 లవ్ యూ చెప్పాలి గైస్ ఎవరికి. ఐ లవ్ యూ అనేది ఎవరెస్ట్ అయితే ఐ హేట్ యూ అనేది ఆకాశం. ఇఫ్ యూ లవ్ సమ్వన్ సో మచ్ దట్ ఇట్ బ్రేక్స్ యువర్ హార్ట్, అప్పుడు మనం ఐ హేట్ యూ. చూసారా ఎంత కష్టపడి చేశాను. నేను బాగానే తీసాను గైస్. గైస్ రేపు పొద్దున మళ్ళీ కంటిన్యూ చేస్తాం వ్లాగ్. చాలా నిద్ర వస్తుంది. టెంపుల్ పోవాలి రేపు. రేపు టెంపుల్కి పోవాలి, డీమార్ట్కి పోవాలి, చాలా ఉన్నాయి. ఫస్ట్ చేద్దాం. చెప్తాను. బాయ్ బాయ్, గుడ్ నైట్ గైస్. మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా